నా పిల్లలు కనబడతామ్మా. అన్న ఫేస్ కొంచెం ఏమ్మా, నా పిల్లలు కనబడమ్మా. ఓయమ్మా, ఎంత మంచిదానం ఉంది బిడ్డ. నా పేరు అభిలాష్ అండి, నేను న్యాయవాది. అమ్మా, నిన్న జరిగిన ఇన్సిడెంట్ ఏదైతే అటాక్ జరిగిందో న్యాయవాది స్వప్న మీద జరిగిన ఇన్సిడెంట్ కి మేమందరం చెల్లించి ఇక్కడికి వాళ్ళ తల్లిదండ్రుని కలిసి విషయం ఏం జరిగింది అనేది తెలుసుకోవడం జరిగింది. ఇక్కడ చూస్తుంటే ఆమె న్యాయవాది అయ్యుండి కూడా ఒక అడ్వకేట్ గా ఆమె ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ ని వాళ్ళ బ్రదర్ నుంచి థ్రెట్ ఉందని పదే పదే పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్స్ ఇవ్వంగా కూడా వాళ్ళ తల్లి వాళ్ళు అని వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ కూడా ఈ అక్యూజ్డ్ రాజు అమ్మ మీ పేరు రాజు వల్ల ఎన్నో ప్రాబ్లమ్స్ ఫేస్ చేయడం తర్వాత కూడా కనీసం ఒక కామన్ మ్యాన్ పరిస్థితి ఏంటిదో ఇవాళ క్వశ్చన్ లో ఉంది. ఒక అడ్వకేట్ కి ప్రొటెక్షన్ ఇవ్వలేని పరిస్థితులల్లో అడ్వకేట్ ని బ్రూటల్ గా ఓపెన్ గా అంటే ఒక సర్వే కండక్ట్ చేసి ఒక ప్రైవేట్ సర్వే కండక్ట్ చేసే దగ్గర అక్కడ వాళ్ళ తన తల్లి ముందే తన అన్న వచ్చి రౌడీలతో ఇంకా ముగ్గురుతోటి వచ్చి అక్కడ బ్రూటల్ గా చంపడం జరిగింది. దీని మీద ఇప్పుడు సాక్ష్యాలు గాని ఏ రకంగా పోలీస్ చర్య తీసుకుంటారనేది ఇంకొక పెద్ద ప్రశ్న. నలుగురిని రిమాండ్ చేసినాము అని చెప్పేసి మీడియాలో రిలీజ్ చేయడం జరిగింది. కానీ ఈ కేసుని ఎలా దర్యాప్తు జరుగుతారో దీనికి కావాల్సిన విట్నెసెస్ కానీ ఎవిడెన్సెస్ కానీ ఏం ప్రొక్యూర్ చేసిండ్రు అనేది అందరూ అడ్వకేట్స్ దీని మీద ఫోకస్ చేయాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. తన తల్లి మాటల్లో ఆమె ఆవేదన ఏందో విని ఒకసారి అడ్వకేట్స్ అందరూ కూడా స్వప్నకి జరిగిన అన్యాయం, స్వప్న వాళ్ళ ఇంటి వాళ్ళకి జరిగిన అన్యాయంకి ఖచ్చితంగా మేమందరం కలిసి ప్రొటెస్ట్ చేసి తనకి న్యాయం జరిగేంత వరకు కంటిన్యూస్ గా ఈసారి ఒక రోజు బాయ్కాట్ చేయడము, 2 రోజులు బాయ్కాట్ చేయడము లేదా ర్యాలీ తీయడం కాదు, డెఫినెట్ గా వాళ్ళకి శిక్ష పడేంత వరకు ఇంకో అడ్వకేట్ కి ఇలాంటి పరిస్థితి రాకుండా ఉండేంత వరకు అడ్వకేట్స్ ప్రొటెక్షన్ యాక్ట్ ఇంప్లిమెంట్ అయ్యేంత వరకు మేము నిద్రపోమని చెప్పేసి చెప్పుకుంటున్నాను. ఖచ్చితంగా అండి, ఇప్పుడు మేము ఊకునే ప్రసక్తే లేదు. ఏ పోలీస్ అయినా సరే ఎవరైనా సరే ఏం జరిగింది ఇంతసేపు అనేది మేము ఇప్పుడు అన్ని మొత్తం డీటెయిల్స్ సాక్ష్యాలు ఇక్కడ కలెక్ట్ చేసుకోవడానికి వచ్చినాము. పాత కంప్లైంట్స్ కి అక్నాలెడ్జ్మెంట్స్ ఏంటి, ఏం జరిగింది ఇంతకుముందు, ఇప్పుడు ఇక్కడ జరిగిన ఇన్సిడెంట్ కి ఏమైనా సీసీ కెమెరా ఫుటేజెస్ కూడా దొరుకుతాయా, వీళ్ళు పోలీస్ ఏ రకంగా ఇన్వెస్ట్ చేస్తారు, ఖచ్చితంగా ఎవ్రీ అడ్వకేట్ దాని మీద విజిలెంట్ గా ఉంటాడు. ఏ రకంగా ప్రాసెస్ ముందుకు పోతుంది అనేది కూడా 100% గా చూస్తామని చెప్పేసి చెప్తున్నాను. చట్టం పరిధిలో ఉన్న వాళ్ళకి ఇటువంటి సంఘటనలు జరిగితే సామాన్య పరిధిలో దురదృష్టకరం అండి, చాలా దురదృష్టకరం. ఒక అడ్వకేట్ అనేట ఆమె వేరే వాళ్ళకి ఇలాంటి సంఘటనలు జరిగితే వాళ్ళకి ప్రొటెక్షన్ ఇచ్చే పరిస్థితుల్లో ఉండగా అలాంటి అడ్వకేట్ మీద ఇట్లాంటి బ్రూటల్ అటాక్ జరిగి ఇంత ఘోరంగా చంపేయడం జరిగింది. ఇప్పటి వరకు జరిగిన ఇన్సిడెంట్స్ అన్ని ఉన్నాయి, కానీ అవన్నిటికీ ఏదో మేము ప్రొటెక్షన్ పాస్ చేస్తాం, బిల్ పాస్ చేస్తాం అని చెప్పేసి, యాక్ట్ పాస్ చేస్తామని చెప్పేసి చెప్పుకుంటూ ఉన్నారు. కానీ ఇవాళ జరిగిన దాని మీద లేదండి. దీని మీద డెఫినెట్ ఖచ్చితంగా అన్ని రకాలుగా ఈవెన్ మేము ధర్నాలకు కూడా రెడీగా ఉన్నాము. మేము ఓన్లీ కోర్ట్స్ బాయ్కాట్ చేయడము, మమ్మల్ని మేము ప్రాబ్లంలో పెట్టుకోవడమే కాదు, డెఫినెట్ గా లెజిస్లేచర్ ఉన్న ఎగ్జిక్యూటివ్ కి ఖచ్చితంగా ఈ తాకిడి తాకుతుంది. ఆ రకంగా మేము చర్యలు తీసుకుంటున్నాము. మోస్ట్ ప్రాబబ్లీ డెఫినెట్ గా ఈ వీకెండ్ లోపల అందరితోటి సమావేశం పెట్టి ఉన్న అడ్వకేట్స్, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అడ్వకేట్స్ అందరితో కలిసి ఎట్లా ముందుకు పోదాము, ఎలాంటి ధర్నాలు చేద్దాము, ఏ రకంగా చేద్దాము అనేది ఖచ్చితంగా డిసైడ్ చేసేసుకుంటాము. డెఫినెట్ గా అండి, లా అండ్ ఆర్డర్ ఇదే అండి. ఇప్పుడు ఇక్కడ ఈ రెండోసారి మూడోసారి కూడా కంప్లైంట్ ఇచ్చిన తర్వాత కూడా ఆమెకి ప్రొటెక్షన్ ఇచ్చుకోలేకపోతే వ్యవస్థ దేనికోసం ఉంటుంది అనే ప్రశ్న కరెక్ట్ అండి మీరు అడిగేది. ప్రజలకు న్యాయం కోసం న్యాయవాదిని చంపేసి ప్రత్యేకమైన చట్టాలు ఏమైనా ఉంటాయి సార్, ఏమైనా కేసెస్ కానీ? అవునండి, ప్రత్యేకంగా న్యాయవాది మీద అటాక్ జరిగితే వాళ్ళకి బెయిల్ రాకుండా వాళ్ళకి అంటూ కొన్ని ప్రొటెక్షన్స్ ఉన్నాయి. అదే కాకుండా ఇప్పుడు కొత్తగా మనకి అడ్వకేట్స్ ప్రొటెక్షన్ యాక్ట్ పాస్ చేసే సిచ్యువేషన్ లో ఉన్నది, ఆల్రెడీ పాస్ అవుతుంది అని చెప్పేసి చెప్తున్నారు. కానీ ఇది ఒకటే కాదు, ఇంకొక అడ్వకేట్, ఎవ్రీ అడ్వకేట్ కి కూడా ఇంకా పర్టికులర్ గా అంటే వెరీ కేటగిరికల్ గా వాళ్ళకి ప్రొటెక్షన్, ఇంకొన్ని రైట్స్, ఇంకొన్ని వాళ్ళకి ప్రొటెక్షన్స్ అనేది గవర్నమెంట్ కల్పించాలి ఖచ్చితంగా. హోంశాఖ నుంచి కానీ వీళ్ళందరి నుంచి ఖచ్చితంగా చేస్తాం. డెఫినెట్ గా ఇప్పుడు పర్సూ చేస్తాము. దాని మీద ఉన్న సిచ్యువేషన్స్ ఏంటి అవన్నీ
ఇంకా డీటెయిల్స్ తీసుకోవడం జరుగుతుంది. ఈ హత్య జరిగిన ప్లేస్ లో ఏమైనా సీసీ కెమెరాలు ఉన్నాయా? అక్కడ దూరంలో ఒక ఫామ్ హౌస్ ఉన్నది అని చెప్పేసి చెప్తుంది. అక్కడ బోర్ దగ్గర ఒక సీసీ కెమెరా ఫుటేజ్ ఉన్నది. ఆ డీటెయిల్స్ కూడా తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం.